We don't learn things if we don't know why. Welcome back to day 1 of learning Python. అసలు మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ నేర్చుకోవడానికి నా దగ్గర 4 వ్యాలిడ్ కప్స్ అయితే ఉన్నాయి. కప్ నెంబర్ 1 ఇది బిగినర్ ఫ్రెండ్లీ. సో ఇంతకుముందు ఏ లాంగ్వేజ్ పైన ఐడియా లేకపోయినా కానీ నువ్వు పైథాన్ అయితే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇంకా కప్ నెంబర్ 2 మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే పైథాన్ కోడ్ చాలా చిన్నది. సో నీకు కోడ్ మెయింటైనబుల్గా అండ్ ఇంకా రీడబుల్గా అయితే ఉంటుంది అనమాట. కప్ నెంబర్ 3 బూమ్ అవుతున్న కెరియర్ పాత్స్ అన్నింటిలో పైథాన్ ఎక్కడో దగ్గరే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్ లెర్నింగ్ తీసుకున్నా కానీ, డేటా సైన్స్ తీసుకున్నా కానీ, వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నా కానీ ఎక్కడో దగ్గర మీరు పైథాన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇంకా 4th కప్ వచ్చేసి బెస్ట్ డిమాండ్ అని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నాం. మనం వాడే చాట్ జీపీటీ కానివ్వండి, జాస్పర్ కానివ్వండి, ఎక్స్లో గ్రూప్ కానివ్వండి, ఇవన్నీ ఏఐ టూల్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయి? మాక్సిమం ఆఫ్ ద ఏఐ టూల్స్ పైథాన్ యూజ్ చేసుకుని బిల్డ్ అవుతున్నాయి. అండ్ పైథాన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నీకు ఫ్యూచర్ స్కోప్ గానే ఉంటుంది. సో నీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను మనం అసలు ఎందుకు పైథాన్ నేర్చుకుంటున్నాం అని చెప్పేసి. అండ్ ఇంకా డైలీ కంటెంట్ అయితే వచ్చింది. అకౌంట్ అయితే ఫాలో కొట్టుకొని ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అర్థమైందో లేదో కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.